అవును. హరిత ఫౌండేషన్తో మీ అసోసియేషన్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దగ్గరగా 15 సంవత్సరాల పైగా హరిత ఫౌండేషన్ అనేది సేవలు అందిస్తూ ఉంది. అవును. ఎంతోమంది స్టూడెంట్స్ లైఫ్‌లో వెలుగులు నింపుతోంది. ఆ సంస్థతో మీరు అసోసియేట్ అయి ఉన్నారు. ఫండింగ్ మెంబర్‌గా ఉన్నారు. ఏంటి ఈ అసోసియేషన్ ఎలా జరిగింది? ఈ హరిత ఫౌండేషన్ మోటివ్ ఏంటో చెప్తారా? వెరీ గుడ్ అండి. మంచి క్వెషన్. దీనికి నేను ఒక్క నిమిషం ఒక హిస్టరీకి వెళ్ళాలి. హ్మ్. సో, హరిత ఫౌండేషన్ ఫస్ట్ ఎలాగ ఉద్భవించింది అంటే, దాని ఫౌండింగ్ బేసికలీ అది నా కొలీగ్ మేము 22 సంవత్సరాల క్రితం ఇండియాలో కలిసి పనిచేసుకుంటున్నప్పుడు ఇక్కడే హైదరాబాద్‌లో హ్మ్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మా కొలీగ్ ఆయన ఇద్దరం ఫ్రెష్‌గా స్టార్ట్ చేసాం కంపెనీలో. సో, ఆయన చాలా యాక్టివ్‌గా ఆయన పేరు డాక్టర్ ఫణిరాజ్ కుమార్. హ్మ్. ఆయన హి ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద హరిత ఫౌండేషన్. హ్మ్. సో, అప్పుడు మేమిద్దరం కలిసి పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా హరిత ఫౌండేషన్ ఏర్పడలేదు. హ్మ్. మేము సోషల్ సర్వీస్ కంపెనీకి చేసేవాళ్ళం. సో, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్‌లో భాగంగా ఆయన ముందుండి లీడ్ చేసేవారు. హ్మ్. ముందుండి లీడ్ చేసి మొత్తం చాలా యాక్టివ్‌గా చేసేవారు. తర్వాత సరే ఒక కంపెనీ ద్వారా చేయడం వల్ల, వేరే కంపెనీ ద్వారా చేయడం వల్ల మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాటిని మనం ఫ్రీగా అన్నిట్లికి చేయలేకపోతున్నాం అని చెప్పి అప్పుడు ఈ థాట్ ఉద్భవించింది. ఆయన యాక్చువల్‌గా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి బయటకొచ్చిన వాళ్ళు. సో, ఆయన నేపథ్యం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఒక చిన్న బడి పంతులు. ఓహ్! సో, సరిపోయి చాలీచాలని జీతాలతో బతికేవారు. అలాంటిది ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి, ఇంకా నేనేదో చేయలేకపోతున్నాను, ఏదో చెయ్యాలి, సొసైటీకి చెయ్యాలి, నాకు చేయాలి, నలుగురికి చేయాలి అన్న ఉద్దేశంతో ఆ గవర్నమెంట్ జాబ్ వదిలేసి ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యారు సాఫ్ట్‌వేర్‌లో. హ్మ్. సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అయ్యి అక్కడ ఫ్రీడమ్ అది బాగా కనిపించేసరికి ఓకే. దిస్ ఈజ్ మై ఏరియా అని చెప్పి ఆయన ఈ హరిత ఫౌండేషన్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము కార్యక్రమాలు 2002లో మొదలుపెట్టామండి. అండ్ 2008లో రిజిస్టర్ చేశాము. హ్మ్. సో, దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఆహ్, మన మన సొసైటీలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. చాలా షార్టేజెస్ ఉన్నాయి. నీడీ పీపుల్ చాలామంది ఉన్నారు. అన్ని రంగాల్లోనూ ఉన్నారు. హ్మ్. సో, మన తరఫు నుంచి ఎంతో కొంత చేయాలి. మనిషికి ఒక లైఫ్‌కి సంపూర్ణం ఎప్పుడు వస్తుందంటే, మన మట్టుకు మనం డెవలప్ అయినంత మాత్రాన దానికి సంపూర్ణత రాదు. ఇది మన చుట్టూ ఉన్న సొసైటీని కూడా మనతో పాటు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో హ్మ్. ఇది మొదలుపెట్టడం జరిగిందండి. సో, దీన్ని అప్పట్లో మేము ఆహ్, చిన్న మెట్లుగా మొదలుపెట్టుకొని చిన్న సంస్థగా మొదలుపెట్టి తర్వాత ఇప్పుడు ఈ స్థాయికి రావడం జరిగింది. హ్మ్. అంటే దీని ద్వారా మీరిచ్చే సర్వీసెస్ మై వాయిస్ కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ కోసం మీరు చేస్తున్నటువంటి వాళ్ళ స్కిల్స్‌ని డెవలప్ చేయడానికి మీరు చేస్తున్న కృషి ఏంటి? దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? సో, మేము ముఖ్యంగా ఏం చేస్తామంటే మా హరిత ఫౌండేషన్ తాలూకు ముఖ్య ఉద్దేశాలు 3 అండి. ఒకటి బేసిక్ ఎడ్యుకేషన్, హ్మ్. బేసిక్ హెల్త్, బేసిక్ ఎన్విరాన్మెంట్. ఈ మూడిట్లో మేము కాన్సంట్రేట్ చేస్తాం. హ్మ్. అంటే ఇప్పుడు మనం చేసేది మన దగ్గర ఉన్న సోర్సు, ఎనర్జీ, రెవెన్యూ లిమిటెడ్‌గా ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్టివ్‌ని ఎంచుకొని చేయాలన్న ఉద్దేశంతో పిల్లల మీద కాన్సంట్రేట్ చేద్దాము. ఎందుకంటే ఈరోజు పిల్లల మీద మనం కాన్సంట్రేట్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తే వాళ్ళు రేపు నలుగురికి ఉపయోగపడి వ్యవస్థలో ఇంకా సేవా దృక్పథం పెరుగుతుందన్న ఉద్దేశంతో మొదలుపెట్టాము. హ్మ్. సో, అందులో భాగంగా ఈ పిల్లలకి ఏం చేస్తున్నామంటే ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తాము. హ్మ్. మామూలుగా పిల్లలకి ఎక్కువగా మేము ఎంచుకున్న రంగం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్‌లోనే ఫోకస్ చేస్తాం. గవర్నమెంట్ స్కూల్స్‌ని మండలాల్లోనూ, పంచాయతీల్లోనూ వెళ్ళి పూర్ ఇన్‌కమ్స్ అవి తక్కువ ఉన్న వాళ్ళకి హెల్ప్ ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేస్తాం. సో, ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్స్‌లో అన్నిటిలోనూ చేస్తున్నాము. సో, అందులో ఇప్పుడు ఈ పిల్లలకేంటంటే ఓకే. మనం పుస్తకాలు, బ్యాగ్స్ వాళ్ళకి స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్స్ ఇవ్వడము, స్కూల్‌లో బెంచెస్ అరేంజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాం. అవే కాకుండా ఇంకా ఓవరాల్ పర్సనాలిటీ కూడా డెవలప్ చేయాలి. దానికేం చేయగలుగుతాం అని చెప్పి ఆలోచించగా వచ్చిన ఐడియానే మై వాయిస్. మై వాయిస్ అనేది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాము. పిల్లలకి ఒక కాంపిటీటివ్ దృక్పథం పెంచడం కోసము, అలాగే వాళ్ళకి స్వతహాగా వాళ్ళు వాళ్ళలో సృజనాత్మకత పెంచడానికి ఇన్నోవేటివ్‌గా ఆలోచించుకొని, సొంతంగా రీసెర్చ్ చేసి, కాంపిటీషన్స్ పెట్టి, అంటే వాళ్ళకి డిబేట్ కాంపిటీషన్స్ అలాంటివి కండక్ట్ చేసి, వాటిని స్కూల్ లెవెల్‌లో కండక్ట్ చేసి, రికగ్నైజ్ చేసి వాళ్ళని ఉత్తేజపరచడం. అదే దాన్ని తీసుకొనెళ్ళి మండల స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్‌కి తీసుకొని వెళ్ళడం, ఆ కార్యక్రమాలు చేశాము. అందులో ఈ మై వాయిస్ చాలా సక్సెస్ అయింది. ఇది ఇప్పుడు 6 మండలాల్లో చేసాము. దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్‌కి తీసుకొని వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వాళ్ళకి గుర్తింపులు ఇవ్వడం అది జరిగింది. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఉద్దేశ్యం ఏంటంటే దీన్ని మొత్తం అన్ని జిల్లాలకి వ్యాప్తి చెందాలని ఇప్పుడు మేము కరెంట్‌గా ప్లానింగ్ చేస్తున్నాం. ఓకే. అంటే అకాడమిక్స్‌కే పరిమితమైపోకుండా ఇంకా మీరు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి, డెవలప్ చేయడానికి మీరు చేస్తున్న కృషి ఏంటి?
కరెక్ట్ అండి. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ ఒక విద్యార్థి డెవలప్మెంట్ అన్నది ఉత్తి అకాడమిక్స్ తోటే సరిపోదు. అకాడమిక్స్తో పాటు వాళ్ళకి సోషల్ అవేర్నెస్ ఉండాలి, జనరల్ అవేర్నెస్ ఉండాలి, అలాగే బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలియాలి. సో ఇవన్నిటిలో కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళని ఆ రకంగా ఒక చేయూత అందించాలని చెప్పి ఏం చేస్తున్నామంటే కొన్ని స్కూల్స్ నుంచి, విలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి బస్సులు అవి పెట్టి వాళ్ళని ఇక్కడికి హైదరాబాదు, బెంగళూరు తీసుకొని వచ్చి మన బిర్లా ప్లానిటోరియం అని సైన్స్ ఎగ్జిబిషన్స్కి వాటికి తీసుకొని వచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాం. సో వాళ్ళకి పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఇంత 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 జరుగుతుంది ప్రపంచంలో అన్నది తెలియదు. వాళ్ళు పుస్తకాల్లో చదవడమే కానీ బయటికి ప్రాక్టికల్గా లేదు. అదొకసారి వాళ్ళు అలాంటివి చూసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఓకే, నేను కూడా ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, నేను కూడా ఏదో క్రియేట్ చేయాలని చెప్పి ఒక థాట్ని ఇగ్నైట్ చేస్తున్నాం. సో అది ఇగ్నైట్ చేస్తే వాళ్ళు ఏంటంటే దాని తర్వాత చిన్న చేయూతతో అలా వాళ్ళు పర్సూ చేసుకుంటారు. సో అలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. సో వాటిల్లో ఇప్పుడు వాళ్ళని అలాగే ఇస్రోతో మేము ఒక ప్రోగ్రామ్ని మేము నెగోషియేట్ చేస్తున్నాము. సో ఇస్రోతో ఏంటంటే ఇప్పుడు ఇందులో కొంతమంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక సైంటిస్ట్గా రూపుదిద్దాలి. సో వాళ్ళతో లాంగ్ టర్మ్ అసోసియేషన్ ఉండి చేయూతను అందించి వాళ్ళని అలాగే ఇస్రోలో కొన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళని అక్కడికి తీసుకుని వెళ్ళడము, వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది మెంటర్స్ని తీసుకొచ్చి వీళ్ళని సైంటిస్ట్గా ఎలా రూపొందించాలి అన్నది ఒకటి ఇప్పుడు మేము ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాము. సో డాక్టర్ ఫణిరాజ్ గారు ఇప్పుడు యాక్టివ్గా యాజ్ వీ స్పీక్ ఆయన ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తున్నారు. సో అది త్వరలోనే అది లాంచ్ చేయబోతున్నాము. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కాన్సెప్ట్ మీ వరకు ఈ ఫౌండేషన్కి సంబంధించి ఎంతవరకు ఎక్స్పెన్సివ్ అది? అదేంటూ ఆచరణలోకి వచ్చిన తర్వాత ఫౌండర్స్ ఇంకా వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది కదా, దానికి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. చదివించే ప్రాసెస్ వేరు, వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్కి మీరు పెట్టే ఎక్స్పెన్సివ్స్ వేరు. ఒక సైంటిస్టులని తీర్చిదిద్దాలి అంటే వాళ్ళతో అసోసియేట్ అయ్యి దానికి పెట్టాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ వేరు. దానికి మీరు ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక వ్యక్తి చేసే పని కాదు, ఒక వ్యవస్థలో ఒక భాగం అంతా కంట్రిబ్యూట్ చేస్తే మనం వ్యవస్థను బయటికి తీసుకురాగలుగుతాం. సో దీన్ని ఒక సస్టైనబుల్ మోడల్గా మేము దీన్ని ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం మాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మేము ఎక్కువగా ఏంటంటే డొనేషన్స్ మీద ఆధారపడుతున్నాము, కానీ ఇండివిజువల్ డొనేషన్స్ మీద రావడం అంత సులువు కాదు. అది అందరికీ తెలిసిన విషయమే, అది అంత సులువైనది కాదు. సో ప్రస్తుతం మీ ఫౌండింగ్ మెంబర్స్ కంట్రిబ్యూట్ చేస్తాము, అలాగే బయట నుంచి కూడా మా పని నచ్చిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇందులో మాకు ఒక సిద్ధాంతం ఏంటంటే మేము ఖర్చుల్ని చాలా మినిమైజ్ చేస్తాం. మేము ఖర్చులు మొత్తం వచ్చిన ఫండ్ అంతా కూడా పిల్లల మీదే ఉపయోగిస్తాం. సో ఇందులో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని వెళ్ళి వాలంటీరింగ్ చేస్తారు. ఓకే, సో ఫండ్స్ అన్నీ డైరెక్ట్గా పిల్లల చేతికే వెళ్తాయి, పిల్లలకి కావాల్సిన ఏర్పాట్లోనే పెడతాం. సో అది ఒకటి. అయితే మేము ఇంకొకటి ఇప్పుడు ఈ సస్టైనబిలిటీలోనే మేము ఇప్పుడు కార్పొరేట్స్తో వర్క్ చేసి కార్పొరేట్స్ తోటి టైఅప్ పెట్టుకొని వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ అవి ఉంటాయి, వాటిని ఏమైనా మనం ఇటువైపు కానీ తీసుకురాగలిగితే అప్పుడు ఈ రీచ్ ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది. సో ఇప్పుడు అలాగే మేము ఈ కాలేజ్ లెవెల్లోనే స్టూడెంట్స్తో మేము వర్క్ చేస్తున్నాం. జేఎన్‌టూ అసోసియేటెడ్ కాలేజెస్, వేరే కాలేజెస్. ఉదాహరణకి నిన్న నేను ఎంటీఎస్ కాలేజ్కి వెళ్ళాను. సో ఆ కాలేజెస్తో అసోసియేషన్స్ పెట్టుకొని వాళ్ళు సోషల్ అవేర్నెస్ పెంచి వాళ్ళని వాలంటీర్స్గా కూడా మేము వాళ్ళకి అలవాటు పెంచుతున్నాం. సో దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళ చిన్నపిల్లలకి వాళ్ళు వాలంటీరింగ్ చేయగలుగుతారు. సో ఇది ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచే మనం ఆ థాట్ ప్రొవోకేట్ చేసి సొసైటీలో మనం ఒక్కటే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం చూసుకోవాలన్న ఒక భావన కల్పిస్తే ఇది సస్టైనబుల్ మోడల్ కింద పెరుగుతుంది. వీటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైంటిస్ట్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ వేరే ఇలాంటి వాటికి చాలా ఖర్చుతో కూడుకున్నది అది. సో దానికి మేము ఒక సస్టైనబుల్ ఇన్కమ్ సోర్సెస్ని కూడా మేము ప్లాన్ చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్స్తో కూడా మేము పనిచేస్తున్నాము. గవర్నమెంట్తో కూడా మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్స్తో కూడా మేము యాక్చువల్గా అప్రోచ్ అయ్యి వీటిని స్కూల్ లెవెల్లో వీటిని ఎలాగ ఎంగేజ్ చేయాలి, ప్రాపర్గా ఫండ్స్ని ఉపయోగించుకోవాలి, ఎక్కడ ఉపయోగం ఉంది, అలాగే ఉపయోగించిన తర్వాత వాటిని మెజర్ చేయాలి, ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది ఇవన్నీ. సో ఇవన్నీ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ తోటి, కలెక్టర్లతోటి కూడా మేము రెగ్యులర్గా మాట్లాడుతుంటాము, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాము. నీడీ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎందుకంటే అన్నిటికీ మనం ఒక్కసారి చేయలేము కాబట్టి. సో అలాంటివి మేము ప్రయారిటైజ్ చేసుకొని ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి ఇలా చేసుకుంటూ వస్తూ ఉంటామండి. అంటే ఇప్పుడు మీ ఫోకస్ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ టు కాలేజ్ వరకు అందరికీ మీ నుంచి, మీ ఫౌండేషన్ నుంచి సహాయం అందుతుందా? అందితే గనక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సెలెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అంటే ఒక స్కూల్ని కానీ కాలేజ్ని కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఏ పారామీటర్స్లో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు?
మంచి క్వశ్చన్ అండి. ఇది మేమేం చేస్తామంటే, మేము యాక్చువల్‌గా ఎలిమెంటరీ లెవెల్‌లో కాన్సంట్రేట్ చేయటం లేదు అప్పుడే. ఓకే. మేము కాన్సంట్రేట్ చేసేదంతా మిడిల్ లెవెల్‌లో చేస్తున్నాము. అంటే 6th క్లాస్ అండ్ ఆన్వర్డ్స్. ఓకే. సో, అలాగే డిగ్రీ వరకు చేస్తున్నాము. ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నిటికి కూడా చేస్తూ ఉంటాము. హ్మ్. సో, వీళ్ళకి ఒకటేంటంటే మెయిన్, వీళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్‌లో ఉన్నారు. వీళ్ళకి నీడ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువ డ్రాప్ అవుట్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఈ లెవెల్‌లో, హై స్కూల్ లెవెల్‌లో. హ్మ్. హ్మ్. సో, ఆ డ్రాప్ అవుట్స్ అవి జరగకుండా వాళ్ళని ఫస్ట్ మనం రిస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చే ఫ్యామిలీ నేపథ్యం వల్ల, హ్మ్. ఇన్‌కమ్ సమంగా ఉండకపోవడం వల్ల, పేరెంట్స్‌కి సాయం చేయాల్సి వచ్చేయడం వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల డ్రాప్ అవుట్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. సో, వాటిని అరికట్టాలి. ఫస్ట్ విద్య అన్నది బాల్యంలో అది కిడ్ హక్కు, అది హ్మ్. ప్రైమరీ హక్కు అది. సో, అది కంపల్సరీగా వాళ్ళు నేర్చుకోవాలి. హ్మ్. సో, అది ఒక మెయిన్ ఉద్దేశం. హ్మ్. అలాగే ఇవి మేము మా వాలంటీర్స్ వెళ్ళి కొన్ని స్కూల్స్‌తో మాట్లాడి ఐడెంటిఫై చేస్తారు. అక్కడ నిజంగా రిక్వైర్మెంట్ ఏముందని. హ్మ్. అలాగే ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్‌ని మేము లిస్ట్ తీసుకుంటాం వాళ్ళతో లిస్ట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఏ స్కూల్స్, ఎందుకంటే అన్ని స్కూల్స్‌కి ఒకసారే చేయలేమని చెప్పి మేమే వాళ్ళతో మాట్లాడగా ఐడెంటిఫై చేసుకొని ఒక ప్రయారిటీ తయారు చేసుకొని ఆ స్కూల్స్‌కి మాత్రం ముందుగా వెళ్ళి వాటిల్లో మేము చేయగలిగిన సాయం చేసి వాళ్ళని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటామండి. ఓకే. ఇకపోతే మరి ఇప్పటి వరకు మీరు ఎన్ని వేల మంది స్టూడెంట్స్‌కి ఇలాంటి సహాయాన్ని అందించి ఉండొచ్చు? హరిత ఫౌండేషన్ ప్రభావం ఎలా ఉంది దాని మీద? సో, హరిత ఫౌండేషన్ ఇప్పుడు మేము 2008 నుంచి మా దగ్గర స్టాటిస్టిక్స్ పెట్టుకున్నాము. అప్పటి నుంచి మేము రిజిస్టర్ అయ్యి ఉన్నాం కాబట్టి. సో, అప్పటి నుంచి ఇప్పటికి కొన్ని లక్షలు, అంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 1.5 లాక్ వరకు స్టూడెంట్స్‌ని మేము టచ్ చేసాం. 1.5 లాక్. హా! ఇందులో రీసెంట్‌గా మై వాయిస్ కార్యక్రమం ద్వారా, ఉదాహరణకి మొన్న జరిగిన వాయిస్ ఎంతమందికి రీచ్ అయిందంటే, డైరెక్ట్‌గా 7,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. హుహు. ఇవి జస్ట్ 5 మండలాల్లో. ఓకే. 6వ మండలం ఇప్పుడు జరుగుతుంది ప్రస్తుతానికి. 5 మండలాల్లో 7,000 మంది యాక్టివ్ పార్టిసిపేట్ ఉన్నారు. సో, వీళ్ళందరూ దే గాన్ త్రూ ఆల్ దీస్ కాంపిటీషన్స్. అండ్ ఇండైరెక్ట్‌గా ఇంకొక 10,000 మంది దీని ప్రభావంతో ఉత్తేజులై ఉన్నారు. హ్మ్. అంటే వాళ్ళు ఇండైరెక్ట్‌గా అదే స్కూల్‌లో అందరూ పార్టిసిపేట్ చేయలేరు. సెలెక్టెడ్ పీపులే పార్టిసిపేట్ చేస్తారు. హ్మ్. సో, మిగిలిన క్లాస్ వాళ్ళు కూడా ఓకే, మాకు కావాలి, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, దీన్ని స్కేల్ అప్ చేయండి అని రిక్వైర్మెంట్స్ వచ్చాయి. సో, వాటిని మేము మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌లో తీసుకొని వాటిని ఇంకా ఎక్స్‌పాండ్ చేస్తాం. సో, గోల్ ఏంటంటే ఇది ఎట్ సమ్ పాయింట్, అంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో మొత్తం ఆంధ్రాలో, తెలంగాణలో, 2 రాష్ట్రాల్లో అన్ని డిస్ట్రిక్ట్‌లోని ఈ ప్రోగ్రామ్‌ని అఫీషియల్‌గా తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. ఓకే. ఇంకా మరి హరిత ఫౌండేషన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? హరిత ఫౌండేషన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఒకటి కవర్ చేశాను. అన్ని డిస్ట్రిక్ట్స్‌లోనూ హరిత ఫౌండేషన్ కంట్రిబ్యూట్ చేయగలగాలి. హ్మ్. ప్రతి ప్రతి కిడ్ ఫేస్ మీద ఒక స్మైల్ రావాలి. అది అల్టిమేట్ గోల్. హ్మ్. సో, ఇది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి. వాళ్ళ హెల్త్ పరంగా కూడా మేము ఏంటంటే హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. కొన్ని ఏరియాలో స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ రిలేటెడ్, వాటర్ స్కేర్సిటీ, పొల్యూషన్స్, వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. హెల్త్ క్యాంప్స్ ద్వారా వాళ్ళకి మేము వాళ్ళని ట్రీట్మెంట్‌కి వాటికి చేయలేము గానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేస్తే, ఆ ప్రాబ్లమ్స్‌తో ఇప్పుడు మనకి సర్కార్ వారి హెల్త్ స్కీమ్స్ ద్వారా, వేరే వాటిల ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్‌కి అవకాశం దొరుకుతుంది. చాలా వరకు ఏం జరుగుతుందంటే, ఎప్పుడు హెల్త్ చెకప్ అనేది మనకి అలవాటు లేనిది. అవును. ఎక్కువగా రూరల్‌లో తెలియదు కూడాను. అవును. సో, అది ఆ అవేర్‌నెస్ పెంచుతున్నాం. హ్మ్. అలాగే వాటితో పాటు ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కాన్సెప్ట్ కూడా పిల్లల్లో చిన్నప్పటి నుంచే పెడుతున్నాం. సో, మేము చాలా స్కూల్‌లో ప్రతిసారి చేసేటప్పుడు ఒక మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాం. అలాగే పిల్లలతో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి వాళ్ళతో మొక్కలు నాటడము, స్కూల్ పరిసరాలు క్లీన్ చేయించడము, అలాగే స్కూల్ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు క్లాస్ రూమ్స్ అవి చేస్తే సాధారణంగా అవి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయరు. సో, వాటిని వాళ్ళు ఆ అవేర్‌నెస్ తీసుకొచ్చి, క్లాస్ రూమ్ శుభ్రంగా ఉంటేనే నీకు అందులో చెప్పేది నీకు అర్థమవుతుంది అన్న కాన్సెప్ట్‌ని వాళ్ళు ఇన్కల్నేట్ చేసి, వాళ్ళని ఎన్విరాన్మెంటల్‌గా కూడా వాళ్ళకి అవేర్‌నెస్ పెంచుతున్నాం. హ్మ్. సో, అప్పుడేమవుతుందంటే ఓవరాల్ ప్రోగ్రెషన్ కనిపిస్తుంది పిల్లలకి. సో, వాళ్ళ సక్సెస్ రేట్ బెటర్‌గా ఉంటుంది. యాజ్ ఎ అడల్ట్‌గా పెరిగేటప్పుడు వాళ్ళు ఒక సక్సెస్‌ఫుల్ అడల్ట్‌గా తయారై సొసైటీలో ఉన్న వాళ్ళకి అందరికీ మళ్ళీ వాళ్ళు కూడా హెల్ప్ చేయగలుగుతారు. అది ముఖ్య ఉద్దేశం. లాంగ్ టర్మ్ ప్లాన్. అయితే కన్క్లూజన్ చేసే ముందర నాకు మళ్ళీ ఇంకొకటి గుర్తొచ్చింది. ఏంటంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ రూరల్ ఏరియాస్‌ని కాసేపు పక్కన పెడితే, దానికంటే ఎక్కువ సమస్యలు ఫేస్ చేస్తున్నది గిరిజన ప్రాంతాలు.
గిరిజన ప్రాంతాల మీద హరిత ఫౌండేషన్ ఫోకస్ పెట్టిందా? పెడితే అవి ఎక్కడెక్కడ పెట్టి ఉండొచ్చు? గిరిజన ప్రాంతాలు డైరెక్ట్గా గిరిజన ప్రాంతాల్లో ఇంతవరకు మేము వెళ్ళడం జరగలేదండి. కానీ రూరల్ ఏరియాలోనే కొన్ని బాగా రూరల్గా ఉన్న ప్రాంతాల్లో మేము చేసాం కొన్ని స్కూల్స్కి. నిజామాబాద్, ఆదిలాబాద్, కడప, ఆ ఏరియాలో పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళకి. పిల్లలకి కనీసం స్కూలు ఒక అడ్మిషన్ ఉంది, టీచర్ వస్తున్నారు లేదు అని కూడా తెలియదు. చదువు ఇంపార్టెన్స్ ఆబ్వియస్లీ. సో ఇందులో భాగంగా ఏంటంటే మొత్తం విలేజ్ని మేము మోటివేట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. సో విలేజ్లో పేరెంట్స్ మెయిన్ అర్థం చేసుకుంటేనే పిల్లలు సక్సెస్ వస్తుంది. ఆ పేరెంట్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటాయి, కానీ అందులో పిల్లల గురించి కంపల్సరీగా వాళ్ళ విద్యని ప్రయారిటీలో పెట్టడం గురించి పేరెంట్స్ని కౌన్సిల్ చేయడము, పేరెంట్స్కి నచ్చ చెప్పడము, వాళ్ళకి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి కూడా హెల్త్ క్యాంప్స్లోను వాళ్ళని పార్టిసిపేట్ చేయించడము, ఇలాంటివి కూడా చేస్తున్నాం. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే గోల్ మొత్తం రాష్ట్రం కవర్ చేయాలని, అందులో గిరిజన ప్రాంతాలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలని మా ఆకాంక్ష. సూపర్ అండి. ఇక మరి హరిత ఫౌండేషన్ గురించి ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హరిత ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఎంతసేపు విన్నారు కదా. సో హరిత ఫౌండేషన్ అనే కాదండి, మన యాజ్ అన్ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు ఏంటంటే మనము సొసైటీకి ఏంటి ఇవ్వాలి, ఏదో ఒకటి మనం వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. ఎందుకంటే మనం ఆ సొసైటీలోంచి వచ్చిన వాళ్ళం. సో సేవా దృక్పథం అన్నది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అది అందరికీ సాధ్యం కాదని ఒక ఒపీనియన్, ఒక మిత్ ఉంది, అది ఏమాత్రం కరెక్ట్ కాదు. సేవా దృక్పథం అన్నది ఓన్లీ డబ్బులు ఇస్తేనే సేవ అన్నట్టు కాదు. ఇప్పుడు చాలామంది, కొంతమంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా, ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాము, ఎవరో ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ రోడ్డు క్రాస్ చేయలేకపోతుంటాడు, వాళ్ళని చేపట్టుకొని అవతలకు దాటించామనుకోండి, అది సేవే. అలాగే ఏదో ఎవరో బస్సు ఎక్కలేకపోతుంటారు, వాళ్ళకి హెల్ప్ చేసామంటే అది సేవ. సో ఈ దృక్పథం పెంచుకుంటూ వెళ్తే, అలాగే రేపొద్దున పిల్లలకి ఎడ్యుకేషను, ఇప్పుడు మనం సంపాదించిన దాంట్లో ఒక 1% పక్కన పెట్టి ఎవరికైనా దానం చేయగలిగితే, ఇప్పుడు మామూలుగా మనం వెళ్తూ ఎవరికో వడ్డీ కనిపించే వాళ్ళకి ఇస్తాం. ఇది ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్డ్గా ఇవ్వడము, మనం దీన్ని ట్రాక్ చేయగలుగుతాం. మనం ఇచ్చే డొనేషన్స్ ఏంటంటే పిల్లోడు పురోగతికి కనిపిస్తూ ఉంటుంది, వాడు పెద్దవాడు అవుతాడు, ఒక మంచి ఉద్యోగం చేయడము అలాంటివి చేస్తూ ఉంటాడు. సో ఇవి మనం ట్రాక్ చేయగలుగుతాం. సో ఇలాంటిది ఒకటి అలవాటు చేసుకోవాలి. అందులో హరిత ఫౌండేషన్లో ఏంటంటే మాకు వాలంటీర్లు ఎప్పుడూ అవసరమే. ఇది ఓన్లీ వాలంటీరింగ్ మీదే నడుస్తుంది సంస్థ. ఇందులో ఇంకా వేరే ఇది ఏమీ లేదు. ఇందాక చెప్పినట్టు మేము కార్పొరేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇంతవరకు మేము ఇంకా వెళ్ళలేదు, ఆ స్కేల్కి కూడా వెళ్ళాలి. బట్ మాకు చాలామంది వాలంటీర్లు అవసరము, ఫండింగ్ అవసరం ఉంది, అలాగే వాలంటీరింగ్ అవర్స్ కావాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా, పెద్ద కమిట్మెంట్ కాదు, సింపుల్గా మీరు నెలకి ఒక 4 గంటలు మీరు కానీ ఇవ్వగలిగితే, ఇట్ డజంట్ నీడ్ టు బి ఇన్ పర్సన్, వర్చువల్గానే కావచ్చు, ఇన్ పర్సన్ అయితే మరీ మంచిది. అలాగే ఫండింగ్ రూపంలో కూడా ఏమైనా మీరు సాయం చేయగలిగితే అది చిన్నగా పిల్లలకే వెళ్తుంది. సో ఇప్పుడు మా పెద్ద విజన్ ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్స్, అన్ని గ్రామాలకి ఈ సేవలు అందించాలనేది. సో దీనికి మాకు వాలంటీర్లు చాలా అవసరం ఉంది. ఈ మీ మాధ్యమం ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా కానీ ఒక్క 2 గంటల టైం తీసుకోగలిగితే దయచేసి హరిత ఫౌండేషన్ కాంటాక్ట్ చేయండి. ఈ సేవలో మీరు భాగస్వాములు అవ్వండి. సొసైటీలో మార్పుకి మీ వంతు సేవ మీరు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. అనేక విషయాన్ని, రాజకీయ విషయాన్ని చర్చించాం. అలాగే హరిత ఫౌండేషన్ చేస్తున్నటువంటి సేవల్ని, తన ఉద్దేశాన్ని చాలా చక్కగా తెలియజేసి ఇంత చక్కటి సేవలు అందిస్తుంది హరిత ఫౌండేషన్. ఇంకా మరెన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.